భారతుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ గారు అన్మక్కల్ అనే మన కె అన్నమలై గారి పాదయాత్ర తాలూకు ఆఖరి ఘట్టానికి హాజరయ్యారు. అంటే అది క్లోజింగ్ సెరమనీ. మోదీ గారు హాజరయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్కి అమిత్ షా వెళ్ళారు, క్లోజింగ్కి ముగింపు దానికి మోదీ గారు వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఏమి రెస్పాన్స్ అండి ఆయనకి. ఆయన హెలికాప్టర్లో దిగారు. హెలికాప్టర్ దిగిన వెంటనే ప్రజలు తర్వాత ఓపెన్ టాప్ జీప్ ఎక్కారు. ప్రజలు విపరీతమైన ఆదరణ చూపించారండి. ఎంతమంది వచ్చారండి? 3 నుంచి 5 లక్షల లోపు ఉంటారని అంటారు ప్రెడిక్షన్. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు. బీజేపీకి ఏంటంటే మందు ప్యాకెట్లు ఇస్తాం, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం, ఆ కాన్సెప్ట్ లేదండి తమిళనాడులో అట్లీస్ట్. సో మోదీ గారిని చూడడానికి, అన్నమలైని కలవడానికి ఈ స్వచ్ఛందంగా వచ్చారు. వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాడండి మోదీ గారు స్పీచ్లో? అతను రెండు గమనించాల్సిన చాలా అంటే విశేషమైన థింగ్స్ కనబడతాయి అక్కడ ఆ స్పీచ్లో. ఒకటి, ఆయన పాపం ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడండి. ఎవరిని ఎవరినో ఆడిపోసుకోవడం, డిఎంకే తినడం అన్నట్టు ఉండదండి. ఆయన అంతసేపు మన జయలలిత గారిని, జయలలిత అంటే కొంచెం అభిమానం అక్కడ తమిళనాడు ఎక్కువ అండి. ఆవిడ లాస్ట్ క్లాస్లో మంచి పని చేసింది పాపం. అమ్మ అమ్మ అనుకుంటూ బాగా తిరిగేవాడు. అమ్మ క్యాంటీన్లు పెట్టింది ఆవిడ. ఆవిడ మీద చాలా అభిమానం ఉన్నవాడు ఇప్పటికీ ఉన్నాడు. జయలలిత, ఎంజీఆర్ వాళ్ళిద్దరినీ కూడా పాజిటివ్గా వాళ్ళ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన. దాంతో అక్కడ పీపుల్ అంతా కూడా ఫిదా అయిపోయారు మోదీ చూసి. తర్వాత ఇంకోటి, ఆయన విషయాలు హిందీలో చెప్తుంటే తమిళ్లో ట్రాన్స్లేటర్ ఉండేవాడు పక్కన. కానీ ఈయన హిందీలో చెప్పింది వెంటనే పట్టేసి చప్పట్లు, హర్షధ్వనాలు వచ్చేసాయి. అంటే ఏంటంటే తమిళనాడు వాడికి హిందీ వచ్చండి, ఇప్పుడు అందరికీ హిందీ సినిమాలు చూస్తున్నారు, మీకు వచ్చి నాకు వచ్చి తమిళనాడు వాడికి కూడా కొంతలో కొంత అర్థమవుతుంది. ఒకప్పుడు ఏమన్నారు, హిందీ మా భాష కాదు, తమిళే మా భాష, మేము అసలు హిందీ చూడం అన్నారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ హిందీలో చెప్పి ఇంకా ట్రాన్స్లేషన్ బిగిన్ అయ్యే లోపే చప్పట్లు కొడిచాడు మోదీ గారికి. సరే కొంచెం కొంతలో కొంత అర్థమైందని అనుకోవాలి. అదండి. సో ఇది తమిళనాడు సిచ్యువేషన్. ఇలా ఉండగా అతను మన అన్నమలై మీద యాక్చువల్గా అన్నమలై మీద ఒక కేసు, ఏమని అతను హేట్ స్పీచ్ ఇచ్చాడని చెప్పి కేసు పడేశారు తమిళనాడు కోర్టులో లాంగ్ బ్యాక్, ఒక 2 months బ్యాక్. పడేసినప్పుడు అతను దానికి కోర్టు వాడు ఒప్పుకున్నారు, కరెక్ట్ ఇది హేట్ స్పీచ్, దీని మీద యాక్షన్ తీసుకోవాలని. క్రిమినల్ అఫెన్స్ కింద అన్నమలై మీద ట్రయల్ పెట్టమన్నారు. అంతలోకి అన్నమలై గారు దానికి అపీల్ చేయడం హైకోర్టు మెడ్రాస్. అయితే మెడ్రాస్ హైకోర్టు కూడా అది హెడ్ స్పీచ్ అని చెప్పి నిర్ధారించింది. దాన్ని అప్పుడు మరి అన్నమలై వదలకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఇదే టైం, ఈ సమయంలో అంటే 26th 25th ఆ టైంలోనే సుప్రీంకోర్టు వాళ్ళు ఇది హెడ్ స్పీచ్ కింద రాదు అని కింద కోర్టుకి ట్రయల్ని ఆపేశారు, స్టేజ్. అది మంచి అంటే డెసిషన్, మంచి జడ్జిమెంట్ కూడా చాలా మంచిది సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది. హైకోర్టు మెడ్రాస్ కొంచెం బయాస్డ్ అని అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు భయపడతారు. ఈ డిఎంకే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారని భయపడతారు పాపం జడ్జిలు. దే ఆర్ నాట్ ఫ్రీ దే. అందువల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అదొకటి. సుప్రీంకోర్టు వాడికి ఆ భయాల్లోకి వాళ్ళు నిక్కచ్చిగా చెప్పేశారు, ఇది హేట్ స్పీచ్లోకి రాదు, అందుచేత మీరు ట్రయల్ కోర్టు ఆపండి అని చెప్పేసి ఆదేశం ఇచ్చారు. నెక్స్ట్ ఇదే సమయంలో ఇంకో కేసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 కలెక్టర్లు అండి, జిల్లా కలెక్టర్, 5 డిస్ట్రిక్ట్లు, 5 కలెక్టర్లు, వాళ్ళకి శాండ్ మైనింగ్ మీద నోటీసులు ఇచ్చి హాజరకమని చెప్పింది. మాకు లెక్క చెప్పు ఏం జరిగిందంటే అక్కడ శాండ్ విపరీతంగా తవ్వేసి దానికి గవర్నమెంట్కి కూడా డబ్బులు రానివ్వకుండా
డైరెక్ట్ అంటే గవర్నమెంట్ ద్వారా అమ్మితే వాళ్ళకి జిఎస్టీ వస్తుంది గవర్నమెంట్. ఆ జిఎస్టీ లెక్కల్లో కూడా రాకుండా డైరెక్ట్గా ఈ డిఎంకే పార్టీ నాయకులు వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోయి డబ్బులు చేసుకున్నారు. ఇది మరి ఇది జరిగిందని ఎలా తెలిసింది? శాండ్ మైనింగ్కి ఐఐటి ఖరగ్పూర్ తర్వాత ఇస్రో వాళ్ళ సహాయం తీసుకున్నారండి. ఇస్రో వాళ్ళ సహాయం తీసుకుని మోదీ గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మేబీ ఎంత మైనింగ్ జరిగింది ఈ టైంలో. శాటిలైట్ పిక్చర్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు 4 ఏళ్ల క్రితం శాటిలైట్ పిక్చరు, ఇవాళ శాటిలైట్ పిక్చర్, దాని డిఫరెన్స్ ఎంత మటుకు మైనింగ్ అయిపోయింది అన్నది వాళ్ళు కరెక్ట్గా లెక్కలు వచ్చాయండి. ఈడీ దగ్గర లెక్కలు ఉన్నాయి. సో ఇన్ని వేల కోట్లు ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి ఇసుక మాఫియా వల్ల. వాటికి లెక్కలు కావాలి. ఎవరిస్తాడు? ఈ 5 కలెక్టర్కి వాళ్ళు సమన్లు జారీ చేశారు. దాంతో వీళ్ళకి వాళ్ళ డిఎంకే ఫ్యామిలీకి కొంచెం చుక్కలు కనబడ్డారు. భయపడి దాన్ని కోర్టుకు వేశారు. ఇలాగా కలెక్టర్ల మీద ఈడీ యాక్షన్ తీసుకోకూడదు, ఇది మైనింగ్ కేసు, మైనింగ్కి ఈడీకి సంబంధం లేదు అని చెప్పి ఒక కేసు వేశారు. దాన్ని హైకోర్టు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. చెప్పండి, మెడ్రాస్ హైకోర్టు కొంచెం భయపడతారు పాపం. వీ కెనాట్ బ్లేమ్ ది జడ్జెస్, బట్ ఫెయిర్గా ఉండడానికి అవకాశం లేదు. సో మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు కొట్టేశారు. వాళ్ళు ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎంకే పార్టీ ఇచ్చాడు. కలెక్టర్ మీద మీరు సమన్లు జారీ చేయకూడదని ఈడీకి చెప్పాడు. దానికి ఈడీ వాళ్ళు ఊరుకోకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది మైనింగ్ కేసు కాదు బాబు, ఇది మనీ లాండరింగ్ కేసు. మైనింగ్ వల్ల వచ్చిన డబ్బులు ఎక్కడ పోయాయని లెక్కడుతున్నాడు. సో మనీ లాండరింగ్ అనేసరికి ఈడీ ఎవరినైనా ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. అందుచేత 5 బుద్ధిగా ఈడీ సమ్మన్లు యాక్సెప్ట్ చేసి 5 కలెక్టర్లు హాజరైపోండి అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం డిగ్రీ ఇచ్చిందండి. దాంతో మన డిఎంకే పార్టీ నాయకులకి ఫ్యామిలీకి నెత్తర చొక్కలేదంట మొహంలో. వాళ్ళంతా ఠారెత్తిపోయారు పాపం. సరే, ఇదండి తమిళనాడులో మంచి పాజిటివ్ థింగ్ ఏంటంటే, అక్కడ మక్కల్ నా మట్టి నా మనుషులు అన్న పాదయాత్ర ముగింపు చాలా ఘనంగా జరిగింది మోదీ గారి ఆధ్వర్యంలో. అదే సమయంలో పాపం మన సుప్రీంకోర్టు 2 పాజిటివ్ కేసులు, ఒకటి మన అన్నమలై గారి మీద ఏంటంటే హేట్ స్పీచ్ అని చెప్పి పెట్టిన కేసు కొట్టేశారు, అదొకటి. ప్లస్ ఈడీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు 5 కలెక్టర్ని లెక్కలు చెప్పమన్న దానికి కలెక్టర్లు హాజరు అవ్వాల్సిందే అని చెప్పి అదొక తీర్పిచ్చారు. ఎందుకంటే తమిళనాడు సిచ్యుయేషన్ మారుతోంది. అతను పీకే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఈ రాబోయే 2024లో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో తమిళనాడులో డ్రాస్టిక్ చేంజెస్ కనబడతాయని అందరూ అనుకుంటున్నాడు. పీకే కాదు, చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. తర్వాత ఇంకా పిచ్చి పిచ్చి పనులు చేశారు, మీకు అది కూడా చెప్తాను, అది వేరే వీడియో పెట్టాలి. బేసిక్గా వాళ్ళు చాలా చైనా పిక్చర్ మన ఇస్రో రాకెట్ మీద పెట్టాడు. ఏంటో మరి వాళ్ళ దేశం, దాని గురించి వేరే మాట్లాడుకుందాం. ఇదండి తమిళనాడు దిగజారుడు, గవర్నమెంట్ దాని దిగజారుడు, మోదీ అండ్ బీజేపీ పుంజుకుని ముందుకెళ్ళడం. 2024 ఎలక్షన్స్లోనే, పార్లమెంట్ ఎలక్షన్స్లోనే ఏదో మంచి ఈ ప్రోగ్రెస్ కనబడుతుందని ఆశిద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.